గాదె ఇన్నయ్య గారి తల్లి మరణం కూడా కొంత బాధాకరంగా ఉంది. ఎందుకంటే తల్లి బాగోలేని సమయంలో కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి గాదె ఇన్నయ్య గారు ఎన్ని పనులున్నా పనులు ముగించుకొని పట్టణం నుండి మళ్ళా పల్లెటూరికి ప్రయాణించి తల్లిదండ్రితో గడిపేటువంటి సమయాన్ని వాళ్ళు పోలీసులు బంద్ చేసిర్రు. సరే, గాదె ఇన్నారెడ్డి గారు ఉంటే వాళ్ళ తల్లి ఇంకా ఆరోగ్యంగా ఉంటుండే, లేచి నడుస్తుండే అని చెప్పేసి నేను అన్నా. కానీ ఎంతో కొంత ఆమెకు కొంచెం ధైర్యంగా ఉంటుండే, ఈ సమయంలో ఇంకొన్ని రోజులు బ్రతుకుతుండేనేమో అన్న ఆలోచన అయితే ఒకటి ఉంది. ఇక ముందుగా గాదె ఇన్నయ్య గారి తల్లి బాగోలేని సమయంలో ఒక కన్న బిడ్డను ఎట్లయితే దగ్గరుండి ప్రేమగా చూసుకుంటారో అదే కోణంలో గాదె ఇన్నారెడ్డి గారి తల్లిని కంటికి రెప్పలా ఆయన ఆమెకు సంరక్షకుడిగా ఉండి సేవలు అందించుకుంటూ నిన్న మొన్నటి వరకు ఉండే. ఇక దాని తర్వాత అరెస్ట్ కావడం, తల్లి కూడా బాధపడుతూ ఇక కొడుకు దూరమైండు, ఎక్కడుండో ఏమైందో అని చెప్పేసి ఎవరు ఎంత నచ్చ చెప్పినా ఆ మనస్తాపానికి అయితే గురైంది, కొంత భావోద్వేగానికి అయితే గురైంది. ఏదేమైనప్పటికీ ఆమె నిన్న రాత్రి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే మరణించడం జరిగింది. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటా ఉన్నారంటే, అందరికీ అండగా ఉండడమే కాదు, గత కొంతకాలంగా వయోభారం ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తన కన్న తల్లిని సైతం 3 నెలలుగా చంటిపిల్లలా సంరక్షించుకుంటున్న గాదె ఇన్నయ్య గారి తల్లి ఆయన అరెస్టు తర్వాత ఈరోజు అకస్మాత్తుగా మరణించింది అని తెలియజేయడానికి చింతిస్తున్నాము. కనీసం తన తల్లి చివరి చూపుకైనా ఆ ప్రభుత్వాలు తనకు అవకాశం కల్పిస్తాయని ఆశిస్తున్నాం. ఇట్లు గాదె ఇన్నయ్య గారి కుటుంబ సభ్యులు అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇక ఇది కొంత భావోద్వేగమైనప్పటికీ కూడా కన్న తల్లి చనిపోయింది, మరి చివరి చూపు దక్కనుందా లేదా గాదె ఇన్నయ్య గారికి? ఇవాళ ఎంతోమంది తల్లులకు కన్నీరు రాకూడదని చెప్పేసి తల్లిదండ్రులు లేని అనేక మంది అనాథలను చేరదీసి కాపాడినటువంటి గాదె ఇన్నయ్య గారి తల్లి ఈరోజు చనిపోయింది. ఆ తల్లి చివరి చూపు చూస్తారా లేదా? ఆ తల్లి కోసం హైదరాబాద్లో అనేక పనులను సైతం వదిలేసుకొని, పట్టణాన్ని వదిలేసి కేవలం తల్లి కోసమే గ్రామంలోకి వెళ్ళినటువంటి కొడుకు దాని తర్వాత అరెస్ట్ కావడం కొంత బాధాకరమైనప్పటికీ ఇక తల్లి చనిపోయింది. మేము కూడా ఒకటి వేడుకుంటా ఉన్నాం, ప్రజా సంఘాలు కూడా మౌనం వీడాలి, ఖచ్చితంగా ఇంకనైనా మౌనం వీడాలి, మాట్లాడాలి. ఆయన తల్లి చివరి చూపు చూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా కుట్రలు చేస్తారా లేదని చెప్పేసి అంటే చివరి చూపుకు తీసుకొస్తారా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. గాదె ఇన్నారెడ్డి గారు ఇప్పటివరకు అయితే ఎట్లాంటి ఆధారాలు లేవు. ఆయన తల్లి చనిపోయింది, మరి తల్లిని చూసుకోవడం అంటే ఒకవేళ నిజంగానే రేపటి రోజు నిర్దోషిగా ఆయన బయటకు వెళ్తే మరి ఆ తల్లి చివరి చూపు చూడనిటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రోజులు మళ్ళీ తీసుకొస్తాయా, తల్లి చివరి చూపును చూపిస్తాయా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక తల్లిదండ్రులను బాగా చూసుకోకపోతే మీ జీతం నుండి 15% కట్టు, మీ ఉద్యోగం రద్దు అవుతుంది, మీకు శిక్షకు అర్హులవుతారని చెప్పినటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మరి ఏం చెప్పదలుచుకోరు, ఎట్లాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు ఒకసారి ఆలోచించాలి. కనీసం ప్రభుత్వ చొరవ తీసుకొనైనా ఆయన తల్లి చివరి చూపుకు తీసుకొస్తుందా లేదా అనేది కొంత ఉత్కంఠంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు ఆయనను తీసుకురావాలని చెప్పేసి అయితే మేము కోరుకుంటా ఉన్నాం, తల్లి చివరి చూపు చూపించాలని చెప్పేసి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయన దోషి అని చెప్పేసి ఎక్కడ కూడా నిరూపణ కాలేదు, ఆయన తప్పు చేసినట్టు ఎక్కడ కూడా నిరూపణ కాలేదు. నిరూపణ కానప్పుడు ఆయన ఎందుకు ఇంకా శిక్ష అనుభవించాలి? దాదాపు 30 రోజులు అయితే ఉంది, ఎట్లాంటి ఆధారాలు లేవు, ఎట్లాంటి ప్రూఫ్స్ తీసుకోలే. మన హాస్టల్కి ఏదైతే వాళ్ళ ఆశ్రమం ఉంటుందో ఆశ్రమానికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎన్ఐఏ అధికారులు సోదాలు చేయడం, దాన్ని చూసినటువంటి ఆ తల్లి ఇంకా మనోవేదానికి గురై నిన్న అకస్మాత్తుగా మరణించింది. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఇప్పుడు మేము పదే చెప్తా ఉన్నాం, ఒకవేళ నిజంగానే గాదె ఇన్నయ్య గారు తప్పు చేసి ఉంటే ఆయనను మీ ఆధ్వర్యంలో తీసుకున్నారు, మీ రీతిలో మీరు ఎంక్వైరీ చేయండి, ఇబ్బంది లేదు. కానీ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను భయానికి గురయ్యే విధంగా, ఆ తల్లికి భయానికి గురయ్యే విధంగా చేయకండి అని చెప్పినాం. ఆ పిల్లలు కూడా భయపడతా ఉన్నారు, ఇంకా నిద్రపోతలేదు, తింటలేరంట. దీని అంతటికీ బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. అలాగే గాదె ఇన్నయ్య గారి తల్లి చివరి చూపుకు ప్రజా సంఘాలు కూడా వెళ్ళి సానుభూతి తెలుపుతాయి. ప్రజా సంఘాలు వెళ్ళడానికి భయపడతాయా, మరి వెళ్తాయా వెళ్ళయా
అనేది ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.